మార్నింగే లేచి చూసేసరికి కొన్ని మూవీస్ అయితే కనిపించినాయి. 2 కన్నడ మూవీస్ వచ్చాయి. ఒకటి జిఎస్టీ అండ్ రెండోది ఇది ఐ యామ్ గాడ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని దీన్ని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఆ జిఎస్టీ రివ్యూ కూడా ఇస్తా. నెక్స్ట్ వచ్చేది అదే ఐ యామ్ గాడ్. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఇదొక కన్నడ మూవీ. తెలుగు డబ్బింగ్ అంత కేర్ తీసుకోలేదు. మ్యాటర్ ఏంటంటే ఇందులో సాయి కుమార్ గారి బ్రదర్ మన రవిశంకర్ గారు, ఆయన డబ్బింగ్ సామ్రాట్ కదా. ఆయన కన్నడలో ఒరిజినల్ వాయిస్ ఉంది. తెలుగుకి వచ్చేసరికి డబ్ చేసినప్పుడు ఆయనకి ఒరిజినల్ వాయిస్ లేదు. ఇది ఎక్కడ సంతయ్యా బాబు. ఆయన బాడీకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటే ఆ వాయిస్ అయితే అసలు సెట్ అవ్వలేదు, వినలేకపోయా. రన్ టైం అయితే 2 గంటల 30 నిమిషాలు. ఫ్యామిలీతో అసలు చూడలేం. చాలా చోట్ల ఎక్స్పోజింగ్, కొన్ని కిస్సింగ్ సీన్స్ అండ్ ఆల్సో కొంత వైలెన్స్ కూడా. సో పెద్దలకు మాత్రం. డైరెక్టెడ్ బై రవి గౌడ. ఈ సినిమాకి రైటర్, డైరెక్టర్, హీరో ఆయనే. ఈ మూవీ కన్నడలో చాలా పెద్ద హిట్ అయిందంట. అండ్ ఓటీటీలో ఇరగదీస్తున్న క్రైమ్ థ్రిల్లర్ అని టాక్ కూడా వచ్చింది. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఏంటి భయ్యా ఇంకా స్టోరీలోకి వెళ్ళట్లేదు అనుకున్నా. ఎంత లాగుతారా నాయన, నాకేంటి టార్చర్ అనుకున్నా. సెకండ్ హాఫ్లో కూడా ఏవో కొన్ని సీన్స్ మాత్రమే ఏదో ఉపేంద్ర గారి స్టైల్ కొన్ని చోట్ల ఆ మార్క్ అనిపించింది. ఓవరాల్గా ఐ యామ్ గాడ్ నాకైతే పెద్ద రాడ్డే. ఒక రెగ్యులర్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ సినిమా అయితే కాదు ఇది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అసలు మ్యాటర్ కిల్లర్ ఏమో చంపుతున్నాడు, మిగతా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసులు కూడా. దీన్ని అంటే ఆ మ్యాటర్ని పట్టించుకోవడమే మానేశారు. అవసరం లేని మ్యాటరే ఫస్ట్ హాఫ్ ఎక్కువ అయిపోయింది. సినిమా నాకైతే అసలు నచ్చలేదు. ఆ సాగదెతికే నీరసించిపోతారు. హీరో దేవ అలియాస్ రవి గౌడ ఒక లవర్ బాయ్ అనమాట. తను హీరోయిన్ బిందుతో ప్రేమలో పడతాడు. అంతా కూల్గా అనుకునే టైంలో సిటీలో వరుసగా మర్డర్స్. ఆ కిల్లర్ తనని తాను గాడ్, నేనే దేవుణ్ణి అని పిలుచుకుంటూ ఉంటాడు. అసలు కిల్లర్ ఎవడు, లవర్ బాయ్ అయిన మన హీరోకి ఆ సైకో కిల్లర్కి ఉన్న లింక్ ఏంటి, అసలు దేవుడెవరు, రాక్షసుడెవరు అనేదే ఈ ఐ యామ్ గాడ్. స్టార్టింగ్ ఎంత స్లోగా ఉంటుందంటే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, కాలేజీ డ్రామా అంత కొత్తగా ఏం ఉండదు. రెగ్యులర్ సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ల్యాగ్ అంతా కాదు అసలు. సెకండ్ హాఫ్లో కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనిపించింది. కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, కొన్ని ట్విస్ట్లు పెట్టారు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా వీక్గా ఉంది. అరే పర్లేదులే ఈ సీన్ అనుకునే లోపే మళ్ళీ ఒక రాడ్ సీను. ఆల్సో క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు కానీ ఎక్కలేదు నాకైతే. నేనే దేవుణ్ణి అనే ఫిలాసఫీ వాడిన విధానం, ఉపేంద్ర గారి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ డైరెక్టర్ మీద గట్టిగా ఉందనిపించింది. మేబీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే కన్నడ వాళ్ళకి. రవి గౌడ పర్ఫార్మెన్స్, హీరోగా డైరెక్టర్గా డ్యూయల్ రోల్లో ఆయన యాక్టింగ్ పరంగా సక్సెస్ అయితే అయ్యారనిపించింది నాకు. హీరోయిన్ పర్లేదు, బాగానే చేసింది. మధ్యలో పాటలు ఇరిటేట్ చేస్తుంటాయి. టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేలా ఉన్నాయి. బీజిఎం పర్లేదు అనిపించింది. ఫైనల్గా ఐ యామ్ గాడ్, హో గాడ్. సినిమా ఎంతలాగా భరించగలిగితే మీరు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొంత పర్లేదు, ట్విస్ట్ల కోసం మాత్రమే చూడాలి. మరి మీ ఇష్టమేగా, నాకైతే వర్కౌట్ అవ్వలే. రేటింగ్ ఎంతంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.